హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్నాం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 49, 50, 51 అంటే నవంబర్ 17, 18, 19 తారీఖులలో జరిగిన ఎపిసోడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింపుల్ అండ్ షార్ట్ కట్లో చెప్తానండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అక్షిత, మైత్రి తన భర్త ఇంద్ర కాలేజ్ ప్రిన్సెస్లో గొడవ పడుతున్నారని ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తుంది. దాంతో ప్రిన్సిపల్ మైత్రికి ఫోన్ చేసి, మైత్రి అర్జెంటుగా ఒకసారి నా రూమ్కి రా అంటుంది. మైత్రి ప్రిన్సిపల్ రూమ్కి వెళుతుంది. ఏంటి, నీ భర్త వచ్చాడంట? కాలేజ్ ప్రిన్సెస్లో నువ్వు నీ భర్త గొడవ పడుతున్నారంట. పాఠాలు చెప్పాల్సిన గురువే ఇలా కాలేజ్ ప్రిన్సెస్లో గొడవ పడితే స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు? ఇలాంటివి ఏమైనా ఉంటే బయట చూసుకో. ఇంకొకసారి కాలేజ్ ప్రిన్సెస్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకుంటే ఊరుకోను. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నాకు నీ పర్సనల్ లైఫ్ కన్నా నా కాలేజ్ పరువు ముఖ్యం. బాగా ఆలోచించుకో. యూ కెన్ గో అని మైత్రిని తిడుతుంది ప్రిన్సిపల్. అలా మైత్రి డల్గా ప్రిన్సిపాల్ రూమ్లో నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తుంది. మైత్రిని చూసి అక్షిత, ఇక్కడితో వదిలేయను, ఇంకా చాలా ఉంది, నిన్ను పరువుగా బ్రతకనివ్వను అని మనసులో అనుకుంటుంది. ఇంటికి వెళ్ళాక అక్షిత, మైత్రి నా మొబైల్లో ఉన్న వీడియో మామూలు వీడియో కాదు, దీన్ని జనాల్లోకి వదులుతా, నీ పరువు తీస్తా అనుకుంటూ తన మొబైల్లో ఉన్న వీడియోని మరొకసారి చూస్తుంది. దీన్ని యాజ్టీజ్గా వదిలితే మైత్రికి పబ్లిక్లో సింపతి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి, ఈ వీడియోని కొంచెం ఎడిట్ చేద్దాం, భర్త మీద తిరగబడ్డట్టు ఎడిట్ చేసి వైరల్ చేస్తా, ఈ దెబ్బతో మైత్రి పరువు మొత్తం పోతుంది అనుకుని ఆ వీడియోని ఎడిట్ చేసి ఇంటర్నెట్లో పెడుతుంది. ఇదిలా ఉంటే మైత్రి హాస్టల్లో ఒంటరిగా కూర్చొని, ఈ ఇంద్ర ఏంటి నా మీద ఇలా పాములా పగబట్టాడు, వీడి టార్చర్ నుంచి తప్పించుకోవడం ఎలా, నన్నెవరి సమస్య నుంచి కాపాడుతారు, నన్ను అరవిందే ఈ సమస్య నుంచి కాపాడుతాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే మైత్రికి అరవింద్ ఫోన్ చేస్తాడు. అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి అరవింద్కి అంతా చెప్పాలనుకుంటుంది. ఇంతలోనే మళ్ళీ ఏదో ఆలోచించి, వద్దు, నా వల్ల లేనిపోయిన సమస్య అరవింద్కి వచ్చిందనుకో, బావకేమన్నా అయితే మామయ్య మా అమ్మ ఇద్దరూ బాధపడతారు, ఈ విషయం ఎట్టి పరిస్థితిలో బావకు చెప్పకూడదు అనుకుని అరవింద్ ఫోన్ని లిఫ్ట్ చేయదు. మరుసటి రోజు ఉదయాన్నే లహరి కాలేజ్కని రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే లహరికి ఏదో మెసేజ్ వస్తుంది. తీరా చూస్తే మైత్రి వీడియో వస్తుంది. వీడియోని చూసి లహరి, అమ్మా నానా అంటూ అరుస్తుంది. ఏమైందే అలా అరిచావు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి నానా అని లహరి ఆ వీడియోని వాళ్ళ నాన్నకు చూపిస్తుంది. ఆ వీడియోని చూసి కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. ఒరేయ్, ఏమిట్రా ఇదంతా, ఏమిటి దౌర్జన్యం అని ఆనందరావు తల్లి అడుగుతుంది. నానా, ఈ పాటికే వీడియో వైరల్ అయిపోయి ఉంటుంది, వీడియో కింద చండాలమైన కమెంట్స్ పెడతారు నానా అని లహరి అంటుంది. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది, మన పరువు బజార్ను పడిపోయింది అంటూ మైత్రి అమ్మ నెత్తికేసి కొట్టుకుంటుంది. దానికి కొద్దిగా బుద్ధి చెప్పురా, దాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా నువ్వు? ఇప్పుడు చూసావా ఏం గతి పట్టిందో అంటుంది ఆనందరావు తల్లి. అమ్మా, ఎవరో చేసిన దానికి ఎందుకు నువ్వు మైత్రి మీద అరుస్తావు? నువ్వు కాసేపు ఊరుకో అంటాడు ఆనందరావు. ఏమిట్రా, ఇప్పటికీ నువ్వు దాన్నే సమర్థిస్తావా? బయట మొహం చూపించుకోలేని పరిస్థితి వచ్చింది మనకి అని ఆనందరావు తల్లి అరుస్తూనే ఉంటుంది. నానమ్మ, నువ్వు కొద్దిసేపు ఆపుతావా? ఇప్పుడు చేయాల్సింది ఒకరినొకరం వేలెత్తుకుని చూయించుకోవడం కాదు, ఏం జరిగిందో తెలుసుకోవడం అంటుంది లహరి. పాపం అక్కడ మైత్రి ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో అంటూ మైత్రి గురించి ఆలోచిస్తుంటాడు ఆనందరావు. అది తెగిచ్చిందిరా, దానికేం కాదులే అని ఆనందరావు తల్లి అంటుంది. అమ్మా, నువ్వు కాసేపు ఆపుతావా? ఈ పాటికి వీడియో చుట్టుపక్కల అందరూ చూసేసి ఉంటారు, అందరికీ ఏం సమాధానం చెప్పుకోగలం, మనం తలెత్తుకొని ఎలా తిరుగుతాం అంటూ మైత్రి తల్లి తలకేసి కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మ లహరి, నువ్వు ఆ డోర్లన్నీ క్లోజ్ చేసేసేయ్, నేను ఈ కిటికీలు క్లోజ్ చేస్తాను అంటాడు ఆనందరావు. అప్పుడే పక్కింట్లో ఉంటున్న ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, కస్తూరి కస్తూరి లోపలికి రావచ్చా అంటూ లోపలికి వస్తారు. ఇదిగో దీనిలో నా బ్లౌజ్ ఉంది, కాస్త కుట్టు పెట్టవు అని బ్లౌజ్ ఇచ్చి తిరిగి వెళుతూ,
అన్నట్టు అడగడం మర్చిపోయాం. ఏమయ్యా ఆనందరావు, ఎంత మోసం చేశావు నువ్వు? కూతురు అత్తింటి నుంచి పారిపోయిందన్న నిజం దాచి ఏం బిల్డప్ ఇచ్చావు? అయినా ఆ దరిద్రపు వీడియో ఏంటయ్యా సిగ్గు లేకుండా? అత్తింట్లో నీ కూతురు గుట్టుగా సంసారం చేసుకుంటుందనుకున్నాము. ఇదన్నమాట నీ కూతురు వెలగబడుతున్న భాగోతం. ఊర్లో పుట్టిల్లు పెట్టుకొని ఎక్కడో హాస్టల్లో ఉందంటే అప్పుడే మాకేదో అనుమానంగా ఉంది. గాలి కొదిలేశారా అని అడుగుతారు. ఆ మాటకు ఆనందరావుకి కోపం వచ్చి, ఇదిగో కాస్త పద్ధతిగా మాట్లాడండి అని సీరియస్గా అంటాడు. బాగుందయ్యా, కూతురికి పద్ధతి పెంచడం మానేసి మాకు నీతులు చెప్తున్నావా? ఒక పక్క భర్త కాపురానికి రమ్మని చేతులు పట్టుకొని మరీ బ్రతిమాలుతుంటే చెంపకు పెట్టి కొట్టడం ఏంటి? రామరామ అంటూ లేనిపోయిన మాటలు అంటుంటారు. ఆ మాటలకు కస్తూరికి కోపం వచ్చి, ఇందుకే వచ్చారా? జాకెట్లు కుట్టపెట్టమనే వంకతో వచ్చి ఇలా మాట్లాంటారా అని తన చేతిలో ఉన్న జాకెట్లను తీసి కింద విసిరి కొడుతుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి అని కోపంగా అంటుంది. వెళతాం, వీధిలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా జాకెట్లు కుట్టడానికి? ఇంకా చాలామంది ఉన్నారు అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. అరవింద్ సీరియస్గా కూర్చొని ఏవో లెక్కలు రాసుకుంటూ ఉండగా అప్పుడే విక్కీ కంగారుగా వచ్చి, అరవింద్ అరవింద్ ఈ వీడియో చూసావా అంటాడు. ఏం వీడియోరా అంటూ తాపీగా అడుగుతాడు అరవింద్. ఒక్కసారి ఈ వీడియో చూడరా అని విక్కీ అరవింద్కు వీడియో చూపిస్తాడు. అది చూసి అరవింద్ షాక్ అవుతాడు. రేయ్, అర్జెంటుగా మైత్రి గారికి ఫోన్ చేయరా అంటాడు విక్కీ. ఫోన్ చేయడం కాదురా, వెళ్ళి కలవాలి అని అరవింద్ కంగారుగా బయలుదేరతాడు. ఇదిలా ఉంటే దేవయాని టీ తాగుతూ వీడియోను చూస్తుంది. ఇంద్రా, రే ఇంద్రా అని పిలుస్తుంది. ఏంటమ్మా పొద్దు పొద్దున అని అంటాడు ఇంద్ర. నిన్ను కాలేజ్కి వెళ్ళినప్పుడు మైత్రి నిన్ను కొట్టిందా అని అడుగుతుంది దేవయాని. కొడితే ఊరుకుంటానా? అక్కడే చంపి సమాధి చేసేవాణ్ణి అంటాడు. మరి ఇదేంట్రా అని తన చేతిలో ఉన్న ఫోన్ని ఇంద్రాకి ఇస్తుంది. వీడియో చూసిన ఇంద్ర షాక్ అవుతాడు. ఈ వీడియో ఏంట్రా ఇంత చండాలంగా ఉంది? దీన్నెవరు ఇంతలా వైరల్ చేశారు అని అడుగుతుంది దేవయాని. అమ్మా, ఇదంతా ఫేక్. ఈ ఫస్ట్ పార్ట్ ఎడిట్ చేసింది నేను, కానీ సెకండ్ పార్ట్ ఎవరు ఎడిట్ చేశారో నాకు తెలీదు. ఎవరు ఇలా వైరల్ చేశారో నాకు తెలీదు. అక్కడ జరిగింది ఒకటి, ఈ వీడియోలో చూపిస్తుంది ఒకటి. ఈ వీడియో ఎవరు తీశారో నాకు తెలీదు. ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో నాకు ఇప్పుడే తెలియాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు. ఎంతలోనే దేవయాని, అవసరం లేదు, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, మనకు అనుకూలంగా వాడుకోవాలి. ఇప్పుడు మైత్రి చుట్టూ మన చేతిలోకి వచ్చింది, పద చెప్తాను అని ఇంద్రాని తీసుకొని బయలుదేరుతుంది. ఇదిలా ఉంటే హాస్టల్లో మైత్రి ఆ వీడియోని చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే వార్డెన్ ఆంటీ వచ్చి, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది, ఆ వీడియో వైరల్ అయిపోయింది, ఇప్పటికే 1000 మంది చూసుంటారు అంటుంది. అప్పుడే లత, అనవసరంగా ఆ ఇంద్రతో పెట్టుకొని తప్పు చేశావే, సైలెంట్గా ఉండిపోతే వాడు కూడా సైలెంట్గా ఉండిపోయేవాడు, ఇప్పుడు చూడు నీ పరువుతో ఆడుకుంటున్నాడు అంటుంది. దాంతో మైత్రికి కోపం వచ్చి వెంటనే లేచి పక్కనే ఉన్న చాకును పట్టుకుంటుంది. ఏమైందే, ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది లత. ఇప్పుడే వెళ్ళి ఆ ఇందిరాగాడిని చంపేస్తాను అంటుంది మైత్రి. ఆవేశపడకు, ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్తుంది లత. అప్పుడే పక్కనే ఉన్న వేరే అమ్మాయికి ఫోన్ వస్తుంది. నానా చెప్పు నానా అని అంటుంది ఆ అమ్మాయి. ఒక్కసారి ఫోను మీ వార్డెన్కి ఇవ్వు అని ఆ అమ్మాయి తండ్రి చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి ఫోను స్పీకర్ ఆన్ చేసి వార్డెన్ ఆంటీకి ఇస్తుంది. ఏమ్మా, మైత్రి అనే అమ్మాయి మీ హాస్టల్లోనే ఉందంట కదా, అలాంటి అమ్మాయిని హాస్టల్లో పెట్టుకున్నావు, ఆ అమ్మాయితో పాటు మా పిల్లలు కూడా ఉంటున్నారు, ఆ అమ్మాయి వల్ల మా పిల్లలకు కూడా పరువు పోయేటట్టుంది, అలాంటి అమ్మాయిని ఎందుకమ్మా నువ్వు పెట్టుకోవడం, ముందే ఆ అమ్మాయిని పంపించేయి, లేదంటే మా పేరెంట్స్ అందరం వచ్చి హాస్టల్ ముందు ధర్నా చేస్తాము అని వార్డెన్తో అంటాడు. అలా వార్డెన్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే అరవింద్ వచ్చి మాటలన్నీ వింటుంటాడు. ఫోన్ కట్ కాగానే వార్డెన్ ఆంటీ, లత నువ్వు వెళ్ళి మైత్రి బ్యాగ్ తీసుకురమ్మా అని చెప్తుంది. ఏంటాంటీ అని అడుగుతుంది లత. అవునమ్మా, మైత్రి బ్యాగ్ తీసుకురా. మైత్రి ఒక్కదాని గురించి ఆలోచించి 10 మందిని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు కూడా నా హాస్టల్ పరువు ముఖ్యం, నన్ను క్షమించు మైత్రి అని చెప్తుంది. అప్పుడే అరవింద్ వచ్చి, ఏంటాంటీ ఏమంటున్నారు, ఇదే స్థానంలో మీ కూతురుంటే ఇలాగే చేస్తారా అని అంటాడు. ఏం చెయ్యనురా, నాకు కూడా నా హాస్టల్ పరువు ముఖ్యం, అయినా నాకు చేతనైనంత వరకు మైత్రికి ఇప్పటి వరకు నేను హెల్ప్ చేశాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళే తనని పట్టించుకోలేరు, నేను ఇంకెంతని హెల్ప్ చేయాలి, నా హద్దులు నాకుంటాయి,
నేను తెగించి బ్రతకలేను, దయచేసి తనని తీసుకెళ్ళిపో అని అరవింద్తో అంటుంది ఆంటీ. తీసుకెళ్ళక ఇంకా ఇక్కడే ఉంచమని బ్రతిమలాడతాననుకుంటున్నారా? లత, నువ్వు వెళ్ళి మైత్రి బ్యాగ్ సర్ది తీసుకురా అని చెప్తాడు అరవింద్. దాంతో లత మైత్రి బ్యాగ్ సర్ది తీసుకొస్తుంది. మైత్రిని తీసుకొని అరవింద్ హాస్టల్ నుంచి బయటకు వస్తాడు. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేవు మైత్రి? మన మధ్య బంధం కన్నా ముందు స్నేహం ఉంది, అది మర్చిపోయావా? ఒక్కసారి నా మనసులోకి వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది. ఆ ఇంద్ర కాలేజ్కి వచ్చినప్పుడే నాకొక్క ఫోన్ చేసి ఉంటే అక్కడే వచ్చి వాడిని చంపేసేవాడిని అని కోపంగా అంటాడు. ఇలా చేస్తావనే నేను నీకు చెప్పలేను అని మైత్రి అంటుంది. చెప్పకపోవడం వల్ల ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చిందో. సరే పద వెళదాం అంటాడు. ఎక్కడికి అని మైత్రి దీనంగా అడుగుతుంది. మీ ఇంటికి వెళదాం అని చెప్తాడు. మా ఇంటికా? వద్దు అరవింద్ అంటుంది. ఈ పాటికి ఆ వీడియో మీ ఇంట్లో వాళ్ళు కూడా చూసే ఉంటారు, నీతో మాట్లాడాలని ఆరాటపడుతూ ఉంటారు. అసలేం జరిగిందో వెళ్ళి వాళ్ళకి జరిగిందంతా చెప్పు అంటాడు అరవింద్. ఇప్పుడు వాళ్ళ మొహం చూడాలంటేనే నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఎందుకు బతికానా, ఎందుకు పుట్టానా అనిపిస్తుంది అంటూ మైత్రి బాధపడుతుంది. మైత్రిని ఓదార్చి, అలా మాట్లాడకు మైత్రి, కష్టాలేం శాశ్వతం కాదు, వెళదాం పద అని తనని బైక్ ఎక్కించుకుంటాడు. ఇదిలా ఉంటే ఇంద్రా దేవయాని ఆనందరావు ఇంటికి చేరుకొని, ఏ ఆనందరావు బయటికి రా అని పిలుస్తారు. ఆనందరావు కుటుంబం తలుపులేసుకొని లోపల ఉండిపోయి విని కూడా విననట్టుగా సైలెంట్గా ఉంటారు. ఇంతలోనే దేవయాని, ఏ ఆనందరావు మర్యాదగా బయటికి రా, బయటకు వస్తావా లేకపోతే లోపలికి వచ్చి లాక్కు రావాలా అని అరుస్తూ ఉంటుంది. మళ్ళీ ఎవర్రా మన ప్రాణానికి అంటుంది ఆనందరావు తల్లి. ఇంతలోనే లహరి లోపల నుంచి తొంగి చూసి, నానా, దేవయాని గారు బావగారు ఇద్దరూ వచ్చారు అని చెప్తుంది. దాంతో అందరూ కంగారు పడతారు. ఏ ఆనందరావు మర్యాదగా బయటకు రా అంటూ ఇంద్ర అక్కడున్న పూల కుండీలను తంతాడు. ఇక చూసి చూసి ఆనందరావు మెల్లిగా లేచి బయటకు వస్తుండగా అప్పుడే కస్తూరి ఏమండి అని పిలుస్తుంది. తప్పదు కస్తూరి, వాళ్ళ అరుపులు విన్నావు కదా, తప్పదు వెళ్ళాలి అని అందరూ బయటకు వస్తారు. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిగూడి ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఆనందరావు చిన్నబోతాడు. దేవయాని గారు, ఇలా బయట నుంచొని మాట్లాడటం పద్ధతి కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటాడు. ఎందుకు, ఇక్కడే మాట్లాడండి, మీ కూతురు ఏం చేసిందో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియాలి అంటుంది దేవయాని. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. మా ఆస్తికి అంతస్తుకి సరితూగదని తెలిసి కూడా ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను, చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని వాళ్లతో చెప్తుంటాడు ఇంద్ర. ఎందుకు వెళ్ళిపోయిందో అది కూడా చెప్పండి అని లహరి కోపంగా అడుగుతుంది. నువ్వు ఆగవే అని ఆనందరావు తల్లి లహరిని ఆపుతుంది. చెప్పనా, ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పనా? పెళ్లికి ముందే ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది అని ఇంద్ర నటిస్తూ చెప్తాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అబద్ధం, అంతా అబద్ధం అని లహరి అరుస్తుంది. నిజాన్ని దాచి ఎందుకు నిందిస్తున్నారు? ఎందుకు ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటున్నారు బాబు అని ఆనందరావు అంటాడు. నేను ఆటలాడుకుంటున్నానా? ఇంటికి వచ్చి నా చేతులు జోడించి వీళ్ళను బ్రతిమాలాను, నా భార్యను నాతో పంపించండి అని నెత్తి నోరు కొట్టుకున్నాను. వీళ్ళ కూతురు వీళ్ళ మాట వినలేదు, పుట్టింటి కూడా వదిలిపెట్టి ఎక్కడో ఉంటుంది, ఎందుకంటే తన లవర్తో తిరగడానికి వీలుగా ఉంటుందని అంటూ ఏడుస్తూ నటిస్తూ చెప్తాడు. అబద్ధం, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళ మాటలు నమ్మకండి అని ఆనందరావు చుట్టూ ఉన్న పబ్లిక్తో అంటాడు. మరి అత్తిళ్ళు వదిలేసి వస్తే ఉండాల్సింది పుట్టింట్లో కదా, ఎక్కడో ఎందుకుంది అని పక్కన ఉన్న జనాలు అంటారు. అలా అడగండి ఈ పెద్ద మనిషిని, ఇంత జరిగినా మా వాడు ఇంకా ఆ అమ్మాయినే కావాలనుకుంటున్నాడు అంటుంది దేవయాని. ఏం చేయమంటావమ్మా, అప్పటికి కాలేజ్కి వెళ్ళి బ్రతిమాలాను, నా మాట వినలేదు అంటాడు ఇంద్ర. చూసాం, అంతా వీడియోలో చూసాం అని చుట్టుపక్కల వాళ్ళు అంటారు. చూశారు కదా, మా వాడు దిగజారి మరి ఆ అమ్మాయిని కాపురానికి రమ్మని బ్రతిమాలితే ఎలా చంపబెట్టి కొట్టిందో, అంతేకాక అది వీడియో తీసి మరీ వైరల్ చేసింది అని దేవయాని అంటుంది. ఏమయ్యా ఆనందరావు, కూతుర్ని పెంచే పద్ధతి ఇదేనా అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఆనందరావుని తిడతారు. ఏమ్మా కస్తూరి, కనీసం నువ్వైనా కూతుర్ని పద్ధతిగా పెంచవా అని కస్తూరిని కూడా అంటారు. అప్పుడే అరవింద్ మైత్రి ఇంటికి చేరుకుంటారు. మైత్రి అరవింద్ బైక్ దిగుతుండగా అక్కడున్న వాళ్ళందరూ చూస్తారు.
వీడే అనుకుంటా. చిచి, మరీ ఎంత పబ్లిక్గా తిరుగుతున్నారో చూడండి, సిగ్గు లేకుండా. పాపం భర్తే అన్యాయం అయిపోయాడు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. ఇంతలోనే మైత్రి అమ్మ అంటూ కస్తూరి దగ్గరకు వెళ్ళి వాళ్ళ అమ్మను కౌగిలించుకుంటుంది. వీళ్ళ తప్పుల్ని దాచుకొని మన మీద బురద చల్లుతున్నారమ్మా, నీ మీద లేనిపోయిన నిందలు పెడుతున్నారు అంటాడు ఆనందరావు. ఆ మాట అనగానే అరవింద్ ఇంద్ర దగ్గరకు వెళ్ళి, నేనే మీ ఇంటికి వద్దామనుకున్నా, నాకు శ్రమ తప్పించావు అంటాడు. మా ఇంటికా? ఎందుకు బ్రో అని అడుగుతాడు ఇంద్ర. నిన్ను చంపేయడానికి అంటాడు. చూసారా ఇతని పొగరు, ఇతని వల్లే మా కొడుకు కాపురం చెడిపోయింది, మా కోడలు మాకు కాకుండా పోయింది అని దేవయాని అక్కడున్న వాళ్ళతో అంటుంది. దాంతో అరవింద్కి కోపం వచ్చి ఏయ్ అంటూ వేలు చూపిస్తాడు దేవయానికి. అప్పుడే మైత్రి పక్క నుంచి అరవింద్ అని గట్టిగా పిలవగానే అరవింద్ కూల్ అయిపోయి, ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నాలుక తెగ్గొస్తా అంటాడు దేవయానిని. తప్పు నీ వైపు పెట్టుకొని ఎందుకయ్యా వాళ్ళని అంటావు? ఆడపిల్లవయ్యుండి వీడియో తీసి వైరల్ చేసుకోవటం ఏంటి, భర్తను కొట్టడం ఏంటి, ఏంటిదంతా అని అక్కడున్న చుట్టూ జనాలు అడుగుతారు. తెలిసి తెలియకుండా మాట్లాడకండి అంటాడు అరవింద్. అంతా తెలిసే మాట్లాడుతున్నాం, మొగుణ్ణి కొట్టిన వీడియో వైరల్ చేయడం ఏంటయ్యా అసహ్యంగాను అంటారు జనాలు. ఆ వీడియో వైరల్ చేసింది వీడే అని ఇంద్ర కాలర్ పట్టుకుంటాడు అరవింద్. చెప్పరా, చెప్పు, ఎందుకు తీసావు ఆ వీడియో, ఎందుకు వైరల్ చేశావు అని అడుగుతాడు. దాంతో అరవింద్ ఆ వీడియో తీసింది నేనే, కానీ వైరల్ చేసింది నేను కాదు, నన్ను నమ్ము అని చెవి దగ్గర చెప్తాడు. ఆ మాటకు అరవింద్ షాక్ అవుతాడు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనెందుకు ఆ వీడియో తీస్తాను, నేనెందుకు వైరల్ చేస్తాను అని మళ్ళీ జనం ముందు నాటకాలు ఆడతాడు ఇంద్ర. చూశారు కదండి వీళ్ళ నాటకాలు, అలా వీడియోలు తీసి వైరల్ చేసి మా వాడితో డివోర్స్ ఇప్పించి మా నుంచి బాగా భరణం రాబట్టాలని చూస్తున్నారు. ఆ డబ్బుతో వీళ్ళిద్దరూ చిల్కా గోరింకల్లా తిరుగుదామనుకుంటున్నారు అని దేవయాని అంటుంది. ఆ మాటకు అరవింద్ కోపం వచ్చి ఏయ్ అంటాడు. అరవింద్ ఆగు అని మైత్రి అంటుంది. చూసావా వీళ్ళు ఎలా నిందలేస్తున్నారో, లేంది ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు, ఎన్నిన్ని అబద్ధాలు చెప్తున్నారో చూస్తున్నావా అంటాడు అరవింద్. నిజమే అరవింద్, జనాలకు కావాల్సింది కూడా అబద్ధాలే, నిజాలు చెప్తే ఎవ్వరూ నమ్మరు, మనం ఎంత చెప్పినా ఇప్పుడు ఈ జనాలు నమ్మరు, వీళ్ళ మాటలే నమ్ముతారు అంటుంది మైత్రి. అలా అని వీళ్ళెన్నంటున్నా చూస్తూ ఊరుకోవాలనా అని అడుగుతాడు అరవింద్. ఇప్పుడు సమయం మనది కాదు, మన టైం వచ్చే వరకు మనం ఓపిక పట్టాల్సిందే అంటుంది మైత్రి బాధగా. ఇలా మా పరువు తీసి మమ్మల్ని రోడ్డుకి ఈడ్చినందుకు మేమే మీ మీద పరువు నష్టం కేసు వేస్తాం, పదరా వెళదాం అని ఇంద్రాని తీసుకొని దేవయాని వెళ్ళిపోతుంది. ఏమయ్యా ఆనందరావు, కూతుర్ని పెంచే పద్ధతి ఇదేనా? మీలాంటి వాళ్ళు ఈ కాలనీలో ఉంటే మాకే అవమానం, డబ్బు కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నారు అని చుట్టుపక్కల జనాలందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, మైత్రి నిప్పు, ఎలాంటి తప్పు చేయదు అంటాడు అరవింద్. తప్పు చేసేవాళ్లే ఇలా గొంతు చించుకొని అరుస్తారు అంటూ అక్కడున్న జనాలు వెళ్ళిపోతారు. మైత్రి ఆనందరావు కాళ్ళ దగ్గర కూర్చొని సారీ నానా అని చెప్తుంది. ఇందులో నీ తప్పేముందమ్మా సారీ చెప్పడానికి, ఇదంతా మన తప్పే అంటాడు ఆనందరావు. అప్పుడే అరవింద్ మైత్రి నిన్న ఇంద్ర కాలేజ్కి వచ్చినప్పుడు నీకు ఆ వీడియో చూపించాడా అని అడుగుతాడు. చూపించాడు అని చెప్తుంది. మరి నువ్వేం చేశావు అనగానే ఫోన్ తీసుకుని విసిరి కొట్టాను అని చెప్తుంది. విసిరి కొట్టడం ఏంటి, వీడియో డిలీట్ చేయాలి కదా అంటాడు. నాకు ఆ టెన్షన్లో అదేది మైండ్కు తట్టలేదు, విసిరి కొట్టాను అని చెప్తుంది. అయితే మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు అతను వీడియో తీశాడా అని అడుగుతాడు. లేదు తీయలేదు, నార్మల్గానే మాట్లాడాడు అంటుంది. కానీ అతను ఇలా వైరల్ చేస్తాడని నేను అసలు ఊహించలేను అని చెప్తుంది. దాంతో అరవింద్ ఈ వీడియోని ఇంద్ర వైరల్ చేయలేరు, ఇంకెవరో వైరల్ చేశాడు అంటాడు. అలా ఎలా చెప్తున్నావు అని మైత్రి అడుగుతుంది. వాడు నిన్ను బెదిరించడానికి వీడియో తీసిన మాట నిజమే, కాకపోతే దాన్ని వైరల్ చేసింది మాత్రం వాడు కాదు, నువ్వు వాడి దగ్గరకు వెళ్ళే అంతవరకు వాడు నిన్ను బెదిరించాలనుకున్నాడు, ఒక్కసారికే వైరల్ ఎలా చేస్తాడు, ఇది వాడు వైరల్ చేయలేరు, ఇంకెవరో వీడియో తీసి వైరల్ చేశారు అని చెప్తాడు అరవింద్. అప్పుడే మైత్రికి ఫోన్ వస్తుంది. తీరా చూస్తే కాలేజ్ ప్రిన్సిపల్ మైత్రికి ఫోన్ చేస్తుంది. మైత్రి కంగారు పడుతూ ఉంటుంది. ఎత్తి మాట్లాడు అంటాడు అరవింద్. ఫోన్ లిఫ్ట్ చేయగానే మైత్రి ఒకసారి నువ్వు అర్జెంటుగా కాలేజ్ దగ్గరకు రా
అని అంటుంది ప్రిన్సిపల్. ఏమైంది మేడం అని అడుగుతుంది మైత్రి. నీది నీ భర్తది గొడవ నాకు పెద్ద సమస్యగా మారింది. నువ్వు వచ్చేసి అపాలజీ లెటర్ ఇచ్చేసేయి, లేదంటే నిన్ను కాలేజ్ నుంచి టెర్మినేట్ చేయాల్సి వస్తుంది అంటుంది. ప్రెషర్ ఎంతుందో నాకు అర్థం చేసుకో, నీకు గంట మాత్రమే టైం ఇస్తున్నాను అని మొహానే కట్ చేస్తుంది ఫోన్. దాంతో మైత్రి మేడం మేడం అని చెప్పినా వినకుండా ప్రిన్సిపల్ ఫోన్ కట్ చేస్తుంది. జాబ్ పోతే పోనివ్వు, నువ్వు అపాలజీ లెటర్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. పనిచేసే చోట గౌరవం లేనప్పుడు నువ్వు అపాలజీ లెటర్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదక్కా అంటుంది లహరి. నాకు పరువెంత ముఖ్యమో జాబ్ కూడా అంతే ముఖ్యం అంటుంది మైత్రి. మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే అంటాడు ఆనందరావు. నానా అలా అని కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను అంటుంది మైత్రి. అప్పుడే అరవింద్ కూడా నువ్వు అపాలజీ లెటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మైత్రి, నేను వెళ్ళి మీ ప్రిన్సిపాల్తో మాట్లాడతాను అని చెప్తాడు. తను ఎంత చెప్పినా వినదు అంటుంది మైత్రి. లేదు, నేను వెళ్ళి తనకి అర్థమయ్యే తీరులో చెప్తాను, తనని కన్విన్స్ చేస్తాను అని కాలేజ్ దగ్గరకు వెళ్తాడు. డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళగానే ప్రిన్సిపల్ అరవింద్ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను మైత్రి మేడం ఫ్రెండ్ని అని చెప్తాడు. నువ్వెందుకు వచ్చావు, మైత్రిని కదా రమ్మంది అంటుంది ప్రిన్సిపల్. తను ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేదు అంటాడు అరవింద్. అంటే తన జాబ్ పోయినా పర్వాలేదు అనుకుందా, తనేం తప్పు చేసిందని తనని జాబ్లో నుంచి తీసేయడానికి అని అడుగుతాడు అరవింద్. వీడియో చూడలేవా నువ్వు, తను తన భర్త ఇలా కాలేజ్ ప్రిన్సెస్లో గొడవ పడడం కరెక్ట్ కాదు కదా, దానివల్ల నా కాలేజ్కే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అంటుంది ప్రిన్సిపల్. వీడియో చూశానంటున్నారు కదా, అందులో విక్టిమ్ మైత్రి. ఎవరైనా విక్టిమ్కి సపోర్ట్ చేస్తారు కానీ మీరేంటి విక్టిమ్కి సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నారు. అయినా బయట వ్యక్తి ఎవరో కాలేజ్ లోపలికి వస్తే వాడిని రానివ్వకుండా ఉండాల్సిన బాధ్యత మీది. కాలేజ్లో ఉంటున్న స్టూడెంట్స్కి స్టాఫ్కి భద్రత కల్పించాల్సిన బాధ్యత మీది. మీరేం చేశారు, వాడు వస్తుంటే మీరు ఎందుకు ఆపలేరు అని అరవింద్ అడుగుతాడు. అసలు ఇంతకు మీరేమంటున్నారు అని ప్రిన్సిపల్ అడుగుతుంది. న్యాయం కావాలి, మైత్రి వీడియో తీసింది, ఆ వీడియో వైరల్ చేసింది ఈ కాలేజ్ వాళ్లే, అది తెలుసుకోండి ఫస్ట్. అవేవీ తెలుసుకోకుండా మైత్రి గారిని జాబ్ మానేయమని చెప్పడం కరెక్ట్ కాదు. నష్టపోయింది మైత్రి, మైత్రికి న్యాయం చేయండి అని అడుగుతాడు అరవింద్. అసలు ఇప్పుడు మీరేమంటున్నారు అని ప్రిన్సిపల్ అడుగుతుంది. మైత్రి వీడియో వైరల్ చేసిన వాళ్ళు ఈ కాలేజ్లోనే ఉన్నారు, ఆ దోషులెవరో కనిపెట్టాలి, నేను ఇప్పుడు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అంటాడు అరవింద్. కుదరదు, దానికి మా కాలేజ్ రూల్స్ ఒప్పుకోవు అని అంటుంది ప్రిన్సిపల్. సరే, నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాను, అలాగే మీడియాను తీసుకొస్తాను, అప్పుడు అసలు నిజానిజాలు బయటకు వస్తాయి అని అరవింద్ బెదిరిస్తాడు. ఆగండి, దోషి మా కాలేజ్లోనే ఉన్నారంటున్నారు కదా, సరే మీకు పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి అని వెంటనే కాల్ చేసి అటెండర్ని పిలుస్తుంది. అటెండర్ రాగానే ఈయన పేరు అరవింద్, ఈయనను సెక్యూరిటీ రూమ్కి తీసుకెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూయించండి అని చెప్తుంది. దాంతో అటెండర్ సెక్యూరిటీ రూమ్కి తీసుకెళ్ళి అక్కడున్న వ్యక్తితో సార్కి గొడవ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ చూయించండి, ప్రిన్సిపాల్ గారు చెప్పారు అంటాడు. దాంతో ఆ వ్యక్తి సీసీటీవీ చూపిస్తాడు. ఆ గొడవలో కింద పడ్డ ఫోన్ని అక్షిత అందుకోవడం, దానిలో వీడియో చూడడం, ఆ వీడియోని తన ఫోన్కి పంపించుకోవడం, అంతేకాకుండా గొడవ మొత్తాన్ని కెమెరాలో రికార్డ్ చేయడం, ఇదంతా గమనిస్తాడు అరవింద్. సీసీటీవీ ఫుటేజ్ చూడగానే అక్షితనే అంతా చేసిందని అరవింద్కు క్లారిటీ వచ్చింది. అలా సెక్యూరిటీ రూమ్లో నుంచి బయటకు రాగానే అటెండర్, సార్ ఇంతకుముందు కూడా ఒకసారి అక్షిత మైత్రి మేడంతో గొడవ పెట్టుకుంది, అప్పటి నుంచి అక్షితకి మైత్రి మేడం అంటే పడదు అని చెప్తాడు. ఇంతకు ఆ అక్షిత ఎక్కడ ఉంది అని అరవింద్ అడుగుతాడు. బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది అని చెప్తాడు. దాంతో అరవింద్ కోపంగా అక్షిత దగ్గరకు వెళతాడు. అప్పటికే అక్షిత తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ని చూసి మీ ఇద్దరు వెళ్ళండి అంటాడు అరవింద్. ఏయ్ ఆగండే, తను చెప్తే మీరు వెళ్ళడం ఏంటి, ఇక్కడే ఉండండి, మా కాలేజ్కి వచ్చి నీ దౌర్జన్యం ఏంటి అని అరవింద్ని అడుగుతుంది. దాంతో అరవింద్ మైత్రి వీడియోని అక్షితకు చూపిస్తాడు. ఏయ్ సిగ్గుందా నీకు, ఇలాంటి వీడియో ఒక ఆడపిల్లకు చూయించడానికి, ఆ పరితెగించిన మనిషి ఇంకొకసారి కాలేజ్కి రావద్దని చెప్పు, అది కానీ కాలేజ్కి వస్తే మా స్టూడెంట్స్ అందరం దాన్ని తరిమి తరిమి కొడతాం, అది మాకు డ్యాన్స్ టీచర్ అయినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాం
అంటుంది అక్షిత. వెంటనే అరవింద్ ఈ వీడియో వైరల్ చేసింది ఎవరు అని అక్షితను అడుగుతాడు. నాకేం తెలుసు అని అక్షిత అంటుంది. ఈ వీడియో వైరల్ చేసింది ఎవరు, వెంటనే నాకు తెలియాలి అని గట్టిగా అడుగుతాడు. మాకేం తెలుసు, నన్ను అడుగుతావు? అయినా తప్పు చేసిన దాని చెంప పగల కొట్టాల్సింది పోనిచ్చి నన్ను వచ్చి అడుగుతావేంటి అని అక్షిత కోపంగా అంటుంది. ఆ మాటకు అరవింద్ కోపం వచ్చి అక్షితాని లాగి చంపక పెట్టి కొడతాడు. ఎందుకు కొట్టావు నన్ను అని గట్టిగా అడుగుతుంది. దాంతో అరవింద్ వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూపించగానే అక్షిత తల కిందికి వేసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, ఎవరు బరి తెగించిన మనిషి, ఎవరిని లాగి చంపక పెట్టి కొట్టాలి? వాడెవడో పనికి మాలిన వాడు వచ్చి మైత్రిని అల్లరి చేస్తుంటే ఆపాల్సింది పోనిచ్చి ఇలా చాటుగా వీడియోలు తీస్తావా? తీసిందే కాక వాడి వీడియోని మళ్ళీ నువ్వు నీ మొబైల్లోకి పంపించి ఎడిట్ చేసి వైరల్ చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా అని తిడతాడు. అరవింద్ అని గట్టిగా అరుస్తుంది అక్షిత. ఏయ్, నోరు లేపకు. ఇంకొకసారి కానీ గొంతు లేపావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ ఇంద్ర చేసిన గాయానికంటే నువ్వే ఎక్కువ గాయం చేశావు. నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం ఇంత దిగజారుతావా? వాడు చేసిన గాయాన్ని మర్చిపోవడానికి ఇలా ఏదో జాబ్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే అంత మాత్రం కూడా తనని బ్రతకనివ్వకుండా ఇలా నీచంగా చేస్తావా? జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇప్పుడిప్పుడే నిలబడుతుంది. అలాంటి అమ్మాయిని చూసి గర్వపడాల్సింది పోనిచ్చి ఇలా చేస్తావా? నువ్వు చేసిన పనికి మైత్రి ఎంత క్షోభపడుతుందో తెలుసా అంటాడు. మర్యాదగా మాట్లాడు అంటుంది అక్షిత. లాగిపెట్టి కొడితే వెళ్ళి మీ నాన్న దగ్గర పడతావు అంటాడు అరవింద్. గొడవలోకి మా డాడీని లాగకు అని అక్షిత అంటుంది. నీకు డాడీ ఉన్నట్టే మైత్రికి కూడా డాడీ ఉంటాడు. నువ్వు చేసిన పనికి ఆయన ఎంత క్షోభపడుతున్నాడో తెలుసా నీకు? మీ నాన్నను చూసుకొని ఇలా బలుపు చూపిస్తే ఇంకొకసారి ఇంటికొచ్చి కొడతాను అని వార్నింగ్ ఇచ్చి అరవింద్ వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మైత్రి తన ఫ్యామిలీ కంగారుగా అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అరవింద్ వస్తాడు. అరవింద్, మాట్లాడావా ప్రిన్సిపల్తో? నన్ను టెర్మినేట్ చేశారా? ఏమంది ప్రిన్సిపల్ అంటూ మైత్రి కంగారు పడుతూ అడుగుతుంది. ఇంతకు ఆ వీడియో ఎవరు తీశారో తెలిసిందా బాబు అని ఆనందరావు అడుగుతాడు. తెలిసింది అన్నట్టు అరవింద్ తల ఊపుతాడు. దాంతో ఎవరు అరవింద్, ఎవరు? నా మీద ఆ వీడియో తీసింది ఎవరు? నా మీద ఎవరికి అంత పగ ఉంది? ఎవరా దుర్మార్గుడు అని మైత్రి అడుగుతుంది. దుర్మార్గుడు కాదు, దుర్మార్గురాలు అంటాడు అరవింద్. ఎవరు ఎవరు అరవింద్? నా గురించి ఆ వీడియో తీసింది ఎవరు? వైరల్ చేసింది ఎవరు అని మైత్రి కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు? అక్షిత, ఆ ఈశ్వర్ ప్రసాద్ ముద్దుల కూతురు అని చెప్తాడు అరవింద్. నో, నేను నమ్మను. అక్షిత ఏదో ఆకతాయిగా ఉంటుంది కానీ తను ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మను అని మైత్రి అంటుంది. దాంతో అరవింద్ వెంటనే అక్షిత రికార్డ్ చేస్తున్న వీడియోని మైత్రికి చూపిస్తాడు. అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఓ, తండ్రికి తగ్గ కూతురు అన్నమాట అని కస్తూరి అంటుంది. ఈ విషయం ఈశ్వర్ ప్రసాద్ బావకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఆనందరావు అంటాడు. సరే అరవింద్, అయిందేదో అయిపోయింది. ఈ వీడియో దయచేసి ఎవరికి చూపించుకు. ఈ పని అక్షిత చేసిందని ఎవరితో చెప్పకు అని మైత్రి అంటుంది. ఎందుకు చెప్పకూడదు? తప్పు చేసింది తనైతే నువ్వెందుకు భయపడుతున్నావు? తప్పు చేసి వీడియో వైరల్ చేసింది తను భయపడాలి. నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు అని అరవింద్ అడుగుతాడు. అవన్నీ వదిలే అరవింద్, అయిందేదో అయిపోయింది. ఇక మీదట ఈ విషయం ఎవరికి చెప్పకు. నువ్వు అక్షితని కూడా అడగకు అని అంటుంది. ఆల్రెడీ అక్షితతో మాట్లాడాను. కాలేజీలో తన చెంప పగలగొట్టి వస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను అంటాడు. కొట్టావా? ఎందుకు కొట్టావు? అసలు నీకు విషయం తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేయాలి కదా. నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి కదా. ఎందుకు తనని కొట్టావు అని అరవింద్ కాలర్ పట్టుకొని అడుగుతుంది. తప్పు చేసింది, కొట్టాను. ఈ విషయంలో నేను కలక చేసుకోకూడదా మైత్రి అని అడుగుతుంది. అలాని కాదు అరవింద్, ఇది బంధాలకు సంబంధించిన విషయం. నువ్వు అలా తనను కొట్టకుండా ఉండాల్సింది. నేను కొట్టింది ఈశ్వర్ ప్రసాద్ కూతుర్ని కాదు, తప్పు చేసిన అక్షితని అంటాడు అరవింద్. తను చేసిన పని వల్ల ఈరోజు నిన్ను జాబ్లో నుంచి తీసేయబోయారు. పీజీలో నుంచి గెంటేశారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటి మీద పడి ఎలా పడితే అలా మాటలతో కుళ్ళపొడిచారు. మీ అమ్మా నాన్నను కూడా అవమానించారు. తన వల్ల ఇంత అవమానం జరిగింది. అయినా తనని కొట్టొద్దు అంటున్నావు. అలా ఎలా ఊరుకుంటావు మైత్రి? నీకెవరైనా అన్యాయం చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. వాళ్ళంతా చూస్తాను. ఇది నా బాధ్యత అని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ శోభ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్షిత పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అంటూ ఏడుస్తూ శోభని కౌగిలించుకుంటుంది. ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు అని కంగారుగా శోభ అడుగుతుంది. వాడు నా చెంప పగలగొట్టాడు మమ్మీ అని చెంపను చూపిస్తుంది. అక్షిత చెంపను చూడగానే కందిపోయి ఉంటుంది. అయ్యయ్యో మరి ఇంతలా కందిపోయింది, ఎవరిలా కొట్టింది నిన్ను అని అడుగుతుంది. ఇంకెవరు, ఆ అరవింద్ మమ్మీ అని చెప్తుంది. ఆ మాటకు ఈశ్వర్ ప్రసాద్ షాక్ అవుతాడు. అరవిందా, అరవింద్ ఎందుకు కొట్టాడు నిన్ను అని ఈశ్వర్ ప్రసాద్ అడుగుతాడు. ఇంకెందుకు, మేము ఈశ్వర్ ప్రసాద్ కూతుళ్ళమని తెలిసి కొట్టాడు అని మయూక అంటుంది. అరవింద్ అంత సంస్కారం లేనివాడు కాదు అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. సరే అండి, మీరు అన్నట్టుగానే అక్షిత ఏదో తప్పు చేసి ఉండొచ్చు. అదేం చేసిందో మనకు చెప్పి మందలించాలి, కానీ ఇలా 10 మందిలో ఆడపిల్లను పట్టుకొని కొడతాడా ఏంటండి ఇది అని శోభ అంటుంది. నిజమే బావా, వాణ్ణి నువ్వు అలా వెనకేసుకురావడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆడపిల్లల్ని పట్టుకొని ఇలా కొడతాడా? రేపో మాపో వాడిని ఇంట్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నావు, వాడిని తీసుకొస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అని పుల్లయ్య అంటాడు. ఆ మాటకు ఈశ్వర్ ప్రసాద్ పుల్లయ్య వంక కోపంగా చూస్తాడు. అసలు ఇంతకీ అన్నయ్య ఎందుకు కొట్టాడు నిన్ను, నువ్వేం చేశావు అని అంజలి అడుగుతుంది. నేనేం చేయలేనక్క అని అక్షిత చెప్తుంది. ఏం చేయకుండా ఎందుకు కొడతాడు, నువ్వు ఏదో చేసే ఉంటావు, ఏం చేసావు చెప్పు అని అంజలి అడగ్గా, అప్పుడెప్పుడో మైత్రి మేడంని నోరుజారి ఒక మాట అన్నాను, దానికి మైత్రి నా మీద కంప్లైంట్ చేసింది. డాడీ కూడా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని మైత్రి అరవింద్తో చెప్పింది. అవన్నీ మనసులో పెట్టుకొని మైత్రి అరవింద్ ఇప్పుడు ఇలా అంటూ అక్షిత ఏడుస్తూ ఉంటుంది. ఇలా అయితే అక్షిత కాలేజ్కి ఎలా వెళ్తుందక్క అని పక్కనే ఉండి పుల్లయ్య అంటాడు. మానేవే, కాలేజ్ మానేసి ఇంట్లో కూర్చో, ఆ పారిజాతంతో వంటలు చేసుకుంటూ ఉండు అని మయూక అక్షితను తిడుతుంది. నీ కూతుళ్లకు బయటకు వెళ్తే సేఫ్టీ లేదు మమ్మీ, ఆ పెద్ద మనిషికి ఎప్పుడు పూనకం వస్తుందో ఎప్పుడు ఎవరిని కొడతాడో కూడా తెలియదు, బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే అని మయూక అంటుంది. ఎందుకంత ఆవేశపడుతున్నావు మయూక అని ఈశ్వర్ ప్రసాద్ అడుగుతాడు. తనది ఆవేశం కాదండి, బాధ, దాని బాధలో నిజాయితీ ఉంది అని శోభ అంటుంది. అక్షిత, మీ డాడీ మొహమాట పడుతున్నాడేమో, నేను మొహమాట పడను. ఇది ఇంటి పరువుకు సంబంధించిన విషయం, నేనే వెళ్ళి వాడిని చితక్కొట్టి వస్తాను. ఇంకొకసారి మీ జోలికి రాకుండా వాడంతు చూస్తాను వాణ్ణి అని కోపంగా పుల్లయ్య అంటాడు. ఆ మాటకు ఈశ్వర్ ప్రసాద్ అని పుల్లయ్యను కోపంగా చూస్తాడు. దాంతో పుల్లయ్య సైలెంట్గా అయిపోతాడు. అర్థమైంది మమ్మీ, అర్థమైంది. ఇక మీదట ఇంట్లో మా పరిస్థితి ఏంటో మాకు అర్థమైంది. మా ఫ్రెండ్స్కి నేను ఇక మొహం చూపించుకోలేను. నేను కాలేజ్కి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, తిండి కూడా తినను, నాకు అసలు బ్రతకాలనే అనిపించడం లేదు అంటుంది అక్షిత. అమ్మ అక్షిత, ఏంటి ఇంత చిన్న విషయానికి ఆ మాటలు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇది చిన్న విషయం కాదు డాడ్, ఇది దాని పరువుకు సంబంధించిన విషయం. మీరు ఇలాగే వదిలేస్తే వాడు రెచ్చిపోతాడు, వెళ్ళి వాడిని అడగండి డాడ్ అని చెప్తుంది మయూక. అవునండి, ఆడపిల్లను కొట్టడం మర్యాద కాదు, వెళ్ళి అడగండి మీరు అని శోభ కూడా అంటుంది. వెళ్ళి అడగండి డాడ్ అని అంజలి అంటుంది. అలా అందరూ ఈశ్వర్ ప్రసాద్ని రెచ్చగొడతారు. ఉండు బావా, నేను కూడా వస్తాను, ఇలా వదిలేస్తే వాడు రేపు మన ఇంటి మీదకు కూడా వస్తాడు, వాడంతా చూస్తాను అని ఈశ్వర్ ప్రసాద్తో పుల్లయ్య కూడా కలిసి అరవింద్ దగ్గరకు బయలుదేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈ 3 days ఎపిసోడ్స్.